అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. రీసెంట్గా మనం అనౌన్స్ చేసిన ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫండ్ రైజ్ చేస్తున్నాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని వీలైతే వీడియోని పాజ్ చేసి మీ మొబైల్తో స్కాన్ చేసి వెంటనే మీకు తోచినంత దీంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎంత తొందరగా సపోర్ట్ చేస్తే అంత తొందరగా ఆశ్రయాన్ ఓల్డ్ ఏజ్ హోమ్ని కంప్లీట్ చేయగలుగుతాం. ముందుగా వీడియోని ఫాలో అవ్వండి. గుంటూరు మసాలా చికెన్ అద్భుతమైన రుచిగా ఉండే ఈ రెసిపీని ఈరోజు చూపించబోతున్నాం. ముందుగా చికెన్కి ఏదైతే మసాలా పౌడర్ అవసరమో ఈ గుంటూరు మసాలాని ప్రిపేర్ చేయడం ముందుగా చూద్దాం. దీంట్లోనే మనం కొన్ని మసాలాలని రోస్ట్ చేసి వాటిని మిక్సీలో బ్లెండ్ చేద్దాం. ముందుగా దీంట్లో మనం ధనియాలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. జీలకర్రతో పాటు మిరియాలు కూడా యాడ్ చేద్దాం. ఎండుమిరపకాయలు, బాగా రోస్ట్ చేసి పక్క పెట్టిన ఈ మసాలాల్ని మనం మిక్సీలో బ్లెండ్ చేసి ఒక మసాలా పౌడర్ క్రియేట్ చేద్దాం. ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేద్దాం. దీన్నే మనం రెసిపీలో కూడా వాడతాం. చికెన్ని మనం ముందుగానే చక్కగా వాష్ చేసి పెట్టాము. ఇదే చికెన్ని ముందుగా మనం మ్యారినేట్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే ఒక మంచి కలర్ తీసుకురావడం కోసం, మంచి రుచి దీనికి యాడ్ చేయడం కోసం ముందుగా అయితే దీంట్లో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేద్దాం. పసుపు, కొంచెం కారం, దీంట్లోనే మనం ఉప్పు కూడా యాడ్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఏవైతే మనం వేయించి చల్లార్చామో ఆ రోస్టెడ్ మసాలాల పౌడర్ ఇదే పౌడర్ని మనం చికెన్ మ్యారినేషన్లో వాడదాం. మిగతాది చివరి రెసిపీలో కూడా యాడ్ చేద్దాం. దీన్ని మనం చక్కగా కలిపేసి ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెడదాం. చక్కగా కలిపేశాక దీన్నే మనం ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గుంటూరు మసాలా చికెన్ ప్రాసెస్ కోసం దీంట్లో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైన వెంటనే దీంట్లోనే మనం ఆవాలు, జీలకర్ర యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం కొన్ని ఆవాలు యాడ్ చేద్దాం. ఆవాలతో పాటు జీలకర్ర, ఆవాలు, జీలకర్ర నూనెలో చక్కగా వేగిన వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం.
ఆనియన్స్ ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఏదైతే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టామో చికెన్, ఆ చికెన్ని ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయాయి, దీంట్లో యాడ్ చేసి చక్కగా కలిపేద్దాం. చికెన్ ఒక 15 నిమిషాల పాటు నూనెలో చక్కగా వేయించాక మ్యారినేటెడ్ చికెన్ని దీంట్లోనే మనం టమాటో ముక్కలు కూడా యాడ్ చేద్దాం. టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే గుంటూరు మసాలా పౌడర్ ఉందో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. రోస్టెడ్ మసాలా పౌడర్. దీంట్లోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోనే మనం కొన్ని మంచినీళ్ళు యాడ్ చేద్దాం. చక్కగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెడదాం. ఏదైతే రెసిపీ మనం చేస్తున్నామో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం. గుంటూరు మసాలా చికెన్ అద్భుతంగా కుదిరింది, చూస్తేనే నోరు ఊరిపోతుంది.
వీడియో చూసిన వెంటనే స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే స్పాన్సర్ చేయాలని అనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనమందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.